ఈ ఫుట్బాల్ ఆటలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. అసలు పుడుతూనే పురిటి మంచం మేయించి దొడ్డి గుమ్మం దాకా ఫుట్బాల్లా ఎగురుకుంటూ పోయి గుమ్మం తగలడంతో మళ్లీ వెనక్కి మంచం దగ్గరికి దొర్లుకుంటూ వచ్చి మంచం మీదకి ఎగిరి పడ్డాడు. ఉయ్యాల్లో బోర్లా పడుతూనే ఎడంకాలితో తల్లి చేతిలో కాఫీ కప్పుని కడేల్మని తన్నడంతో పురు చూసి కొట్టినట్టు అది వెళ్లి నూతులో పడింది. ఆ సీసాను ఆ షాట్ కొట్టం చూసిన నేను ఏనాటికైనా ఇతను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లి కప్పు కొట్టుకొస్తాడనుకున్నాను. అయితే ఈ ఆట మన గోపీచంద్ ఆడు ఇంతటితో మీరు ఉపన్యాసం అయిపోయింది. మీరు వెళ్ళి కూర్చోండి. ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడదాం అనుకున్నాను. చిన్న సవరణ. ప్రేక్షక మహాశైల కోరిక ప్రకారం ఇప్పుడు మన సన్మాన గ్రహీత శ్రీ గోపీచంద్ గురించి వారికి ఆంతరంగిక మిత్రుడైనటువంటి మన శ్రీ దివాకరం గారు 2 ముక్కలు మాట్లాడాలని కోరుతున్నాను. మాట్లాడతారు. ప్రజలకు నమస్కారం. ప్రియమిత్రుడు మా గోపీచంద్కి ఈనాడు సన్మానం జరగటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసు ఆటలంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆ యొక్క ఫుట్బాల్, ముఖ్యంగా మన గోపీచంద్ ఎంతో చాకచక్యంతో ఎంపైర్కి లంచం ఇచ్చి మందు పార్టీ ఇచ్చి గొప్ప కప్పు గెలిచాడంటే అది మామూలు విషయం కాదు. వాడు కప్పుల్నే కాదు మనుషులైనా సరే కొడతాను అంటే కొడతాడు, చంపుతాను అంటే చంపుతాడు. అంత పట్టుదలైన వాడు నా స్నేహితుడు గోపీచంద్. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఆ స్నేహం, ఆ సాహసం ఏది చేసినా సరే వాడికి వాడే సాటి. మా వాడు ఆటల్లో శకున్ లాంటి వాడు, ఆవేశంలో అర్జునుడంతటి వాడు, మాయ చేసి తప్పించుకోవడంలో శ్రీకృష్ణుడంతటి వాడు. ఏ విషయమైనా సరే తన కడుపులోనే దాచుకుంటాడు, ఎంత పేతరసైనా సరే. కడుపులో దాచుకుంటాడో కాళ్ళలో దాచుకుంటాడో మాకేం తెలుసు. శాంపుల్ కో మొక్క చెప్పొచ్చు కదా. ఏం చెప్పలేనా? ఏమో మాకేం తెలుసు. అయితే చెప్తాను, కాసుకోండి. చెప్పు. తన సొంత చెల్లెలు కడుపు వస్తే గుప్చిప్ గా మరొకరు తెలియకుండా హాస్పిటల్లో అబార్షన్ చేయించి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఎక్కడో రాయగడ సంబంధం చేస్తున్నాడు. ఇది కడుపులో దాచుకోవడం కాదా? మాయ చేసి తప్పించుకోవడంలో కృష్ణుడంతటి వాడంటే ఏమిటో మరి. అవును, శాంపుల్ కో ముక్క చెప్తే బాగుంటది. అబ్బా, ఎవరండి జనం పెద్దానికి శాంపుల్ ముక్క చెప్పని చంపేస్తారు. ఏం చెప్పలేనంటారా? దానికే ఉంది. చెప్పు. ఏమండి, మొన్న దోరపూడి దొంగ నోట్ల ముఠా కేసులో అందరూ దొరికిపోయారు, కానీ అసలు వాడు దొరకలేదు. అవునా కాదా? అవునా. ఇదే సిఐ గారిని పట్టుకోవడానికి మన కాలనీ చుట్టూ గోర్ఖా తిరిగినట్టుగా తిరిగాడు, కానీ పట్టుకోగలిగాడా? లేదు. కరెక్ట్. ఇంతకే ఆడెవడో మావాడే. ఇప్పుడండి కాలనీలో అసలు పండగ. ఇప్పుడు ఇంకా చూసుకోండి అన్నయ్య గారు, ఆ దివాకరం గాడికి మూడింది. దివాకరం, నీ ప్రవర్తన రాత్రి ఎంత పెంట పెట్టేశావయ్యా. ఆ గోపీచంద్రని అరెస్ట్ చేయించి అవమానించావు. అటు బాల సంబంధం చెడిపోయింది, ఇటు పట్నాయకేమో బలరాం గారిని తిట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక మా అక్కేమో తిట్టి 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 ఇప్పుడే ఊరుకుంది. తిట్టలేక కాదయ్యా, తిట్లు లేక. అప్పుడే ఏమైందండి? ఇప్పుడు ఆ గోపి వచ్చేకుంది చూడండి. వచ్చాకేమిటండి, వచ్చేశాడు. రుజువులు లేవని వదిలేశారంట. ఏమిటి జగన్నాథం గారు, ఏమిటి మీరు అనేది? అవునమ్మా,
గోపిని వదిలేశారు. నువ్వేదో ఈ షాప్ పెట్టుకుని పైకి వస్తావని ఎన్ని వెదవ పనులు చేసినా సహించాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చానురా. నీకు నీడనిచ్చి నే కొని తెచ్చుకున్నది తల ఒప్పులు. నువ్వు నా కన్న బిడ్డవు కాకపోయినా ఆ ప్రభు ఇచ్చిన ఆణిముచ్చు అనుకుని మమకారంతో చూసుకుంటూ వచ్చాను. బాగుపడు, ఇక నువ్వు బాగుపడురా. వెంటనే షాప్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకేం మాట్లాడుకో. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోరా, పో, వెళ్ళిపో. కానివ్వండి. ఏమిటండి ఇది? దేశంలో ఒకటే పెద్ద సమస్య అయినట్టు ఏమిటి సడన్ రైడింగ్? అనవసరంగా ఇతని మాటలు విని ఆ గోపిచంద్ర అరెస్ట్ చేశాం. కానీ ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఇతని దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని ఆ గోపిచంద్ రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. నీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. అదో ఎక్కడున్నాయో మాకు తెలుసు. అది మాత్రం తీకండి, అది మీకు సంబంధించింది కాదు. మేడం గారు, నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 1 వరకు నువ్వు అన్ని నిజాలే మాట్లాడితే మన పెళ్లి జరుగుతుంది. వాడు ఇన్నాళ్ళు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో ఇది చూసిన తర్వాత అర్థమైంది. ఒక మనిషి నెల్లాళ్ల పాటు నిజాలే మాట్లాడితే దానివల్ల జరిగే అనార్థాలు ఏమిటో నీకు తెలుసా? జీవితాంతం అబద్ధాలు చెప్పే కంటే ఎక్కువేం జరగవు. ఇంతవరకు జరిగింది చాలమ్మా, జరిగింది చాలు. ఇలాంటి ఒప్పందాలు పెట్టి ఇక వాడి జీవితంతో ఆటలాడుకోకు. అతను ఎంతమందితో ఆటలాడుకుంటున్నాడో మీకు తెలీదు. నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని బలంగా నమ్మి పిచ్చి వాళ్ళై తప్పుడు పనులని చేశాడమ్మా. తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఎలాగైనా వదులుచుకోవాలని ఈ ఒప్పందం పెట్టాను. నన్ను మోసం చేసి గెలుచుకోవాలనుకోవడం నాకు అసహ్యం. కానీ కానీ వాడు ప్రేమ సత్యం. అయితే ఈ పందెంలో గెలుస్తాడు. ఈ పందెం గెలవడం కోసం ఆ గోపి చేతిలో చస్తాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. ఆ గోపి ఎంత రాక్షసుడో నీకు తెలీదు. తెల్లవారిందో లేదో అప్పుడే దివాకరాన్ని అరెస్ట్ చేయించాడు. ఇంకా ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. నా మాట విని ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో. చూడండి కృపామణి గారు, నేను మొదట్లో అగ్రిమెంట్ రాసింది అతను వదిలించుకోవడానికి, అందులో సందేహం లేదు. కానీ ఈ నెల్లాళ్ళు చాలా సిన్సియర్గా అతను నిజాలు చెప్పడం చూస్తుంటే నాకు కూడా అతని మీద గౌరవం, ఇష్టం పెరిగాయి. పెరుగుతాయే. ఎంతగా తెగించావే నువ్వు. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించి తీసుకొస్తున్నావని భయపడ్డానే. నీ రూల్స్, మొండి పద్ధతులు అన్ని సహించానే. నా కూతురు ఒక నీచుడితో సంబంధం పెట్టుకుంటుందంటే అందుకు ఒప్పుకోనండి, ఒప్పుకోను. ఇదిగో చూడు, నువ్వు ఆ దివాకర్ గారిని పెళ్లి చేసుకుంటే నేనే నూతులోనో గోదావరిలోనో దూకుతానే. నువ్వు అయితే దొడ్లో ఉంది, గోదావరి అయితే ఊరు బయట ఉంది. అమ్మో 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 అమ్మో, ఏ కూతురే కన్న తల్లి నేను అంటున్నా? నేను అంటున్నాను. ఇప్పటిదాకా వాడు ఏం నిజాలు చెప్పాడనే రేపేదో చెప్పి వరగబెట్టడానికి నిక్షేపం అంటే ఆ గోపి బాబుని పట్టుకొని దొంగ నోట్లు మారుస్తాడంటారా? అలా దొంగ నోట్లు మార్చేవాడైతే పోలీసులు అతను ఎందుకే వదిలేస్తారు? మీరు చెప్పండి, ఎందుకే వదిలేస్తారు? ఆ దివాకరం గారు నిజాలు చెప్పడానికి ఇదన్నమాట కారణం. చెప్తాను. తప్పు చేయనివన్నీ జైలు ఎందుకు పెడతారు? వదిలిపెట్టేశారు. ఏయ్, నువ్వు ఎక్కడికే? పోలీస్ స్టేషన్ కి, దివాకరాన్ని బెయిల్ మీద విడిపించడానికి. నాకెందుకు చాలా భయంగా ఉంది. ఇంకొక రోజు గడవాలి. ఇప్పుడు ఆ దివాకరం బెయిల్ మీద వస్తే ఆ గోపి ఏం అన్యాయం చేస్తాడో ఏమో. బుద్ధున్నవాడెవడు ఇలాంటి పందాలు ఒప్పందాలు పెట్టుకోడు. పైగా పోయి ఆ గోపిగాడితో పెట్టుకున్నావు. ఇదిగో శర్మ గారు, అసలే మనశ్శాంతి లేదు, ఊరికే చంపకండి. ఆ పని ఏం చేయడం ఎందుకో? ఆ గోపిగాడు ఏం చేస్తాడు? నీ కాష్టం పొగ చూసేదాకా వాడి పగ చల్లారదు. నిన్ను లేపేందే వాడు ఊరుకోడు. నా మాట విని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఊరే కాదు, రాష్ట్రమే వదిలిపెట్టి వెళ్ళిపో. మాట్లాడవేంటి? ఇదిగో శర్మ గారు,
మీకు అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం కలెక్ట్ చేసుకోవద్దు. అనవసరమైన విషయాలా? నువ్వు ఎంతవరకు బయట పెట్టుకున్న నిజాలతో పాటు ఆ నిజం కూడా ఏది గోపీచంద్ సుందర్ కుమార్ ని ఫుట్బాల్ ఆటలో తన్ని చంపేశాడు. అది నువ్వు వీడియో క్యాసెట్ కూడా తీసావు. ఆ నిజం కూడా బయటపడింది అనుకో, నీతో పాటు నీ పక్క నుండి లైట్ పట్టుకున్నందుకు నా బతుకు కూడా గల్లంత అయిపోతుంది. కథల మీద కట్టుకోలేక నువ్వు ఇక బాగుపడవు. ఆ సుందర్ కుమార్ని గోపి చంపేశాడా? అవును మేడం గారు, ఆ విషయాలు తర్వాత చెప్తాను. ఆ పాండుగాడు మన మాటలన్నీ విని పరిగెత్తాడు. వాడు గోపిచంద్ తాలూకు మనిషి. నేను క్యాసెట్ తీసిన మాట నిజమే కానీ అది ఎప్పుడో కాల్చేశాను. ఆ విషయం తెలియక శర్మ నోటుకొచ్చినట్టు అలా వాగాడు. ఇప్పుడు నేను నిజం చెప్పినా ఆ గోపి నా మాట నమ్మడు. నన్ను డెఫినెట్ గా చంపేస్తాడు. నువ్వు ముందు ఊరు వదిలి వెళ్ళిపో. నేను వెళ్ళను మేడం. మా ఒప్పందం ప్రకారం రేపు తెల్లారే వరకు నేను కాలనీ దాటి బయట నీ ఒప్పందం తగలయ్యా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను ఎవరు కాపాడలేరు. ఆ గోపి నేను చంపేస్తాడు. వెళ్ళిపో. నేను వెళ్ళను మేడం. వెళ్ళిపో. నువ్వు ముందు వెళ్ళు. మేడం గారు. వెళ్ళు ఇక్కడి నుంచి. పో. మేడం గారు. హలో, రంగరాజు గారు ఉన్నారా? లేరా? ఎక్కడికి వెళ్ళారు? బెజవాడ. నేను డాక్టర్ కృపామణిని మాట్లాడుతున్నాను. బెజవాడ ఫోన్ నెంబర్ ఎంత? 7375. థ్యాంక్ యూ. హలో హలో, రంగరాజు గారు ఉన్నారా? ఎస్ గంగరాజు స్పీకింగ్. నేను రాజమండ్రి నుంచి డాక్టర్ కృపామణిని మాట్లాడుతున్నాను. మీరా? ఏమిటో చెప్పండి. మీరు వెంటనే బయలుదేరి రావాలి. వాట్ హ్యాపెండ్? సారీ, ఫుట్బాల్ ఆటలో మీ అబ్బాయి యాక్సిడెంట్ గా చనిపోలేదు. గోపి చెప్పేశాడు. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే సాక్షి దివాకర్ గోపి చెప్పేశాడు. హలో హలో హలో, ఆ దివాకరం గారిని తెల్లారోలాగా చీకట్లో కలిపేయాలి. చీకట్లోనే పని పూర్తి కావాలి. తుఫాను ప్రమాదంలో చనిపోయినట్టుండాలి. తప్పకపోతే మర్డర్. ఆ దివాకరం నిజం చెప్తే చాలా డేంజర్ లో పడిపోయే గొప్ప న్యూస్ ఒకటి నాకు ఇప్పుడే తెలిసింది. న్యూసా? అవును, నిలదీసి అడిగితే అబద్ధం చెప్పాల్సి వస్తుందని నన్ను తప్పించుకుని పారిపోతున్నాడు. వాడికి వాళ్ళ చివరి రోజు. అదే నిజాలు చెప్పడానికి. వాడిని పట్టుకుని నాకు అప్పచెప్పండి, నేను అబద్ధం ఆడిస్తాను. తెల్లవారేలోగా నాకు ఎవరు అప్పచెప్పినా సరే 10,000 బహుమతి ఇస్తాను. 10,000? ఈ విషయం కాలనీలో అందరికీ చెప్పండి. వస్తాను. ఆయన ఉంటేలా ఈ పాటికి దివాకరం మీద కసి తెచ్చుకుని గోపి దగ్గర 10,000 సంపాదించేసిందరు. ఎవడు? ఆ దివాకరం గాడా? ఆడు పెద్ద మాయలు పకీరు. ఆడు మనకెక్కడ దొరికాడు గాని. అబ్బా, బయట చీకటిగా ఉంది. బాత్రూమ్ వరకు సాయం రావే. అబ్బా, నాకు చలిస్తుంది. నువ్వు వెళ్ళిరాక్క. ఇదొక పిరికి మొహం. అబ్బా. నా జీవితానికి ఇది చాలా కష్టమైన రాత్రి. గంట పడితే ఆ గోపీచంద్ గారు నా ప్రాణాలు తీసేస్తాడు. తెల్లవారితే ఏదో రకంగా బయటపడతాను. ఈ ఒక్క రాత్రికి నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. నిజాలు చెప్పి నువ్వు మాకు చేసిన అన్యాయం అంతా ఇంతానా? చూస్తూ 10,000 రూపాయలు ఎలా వదులుకోమంటావు? అందుకే అనుభవిస్తున్నాను. 10,000 రూపాయల కోసం నన్ను వాడికి పట్టిస్తారా? నేను మీకు 25,000 రూపాయలు ఇస్తాను. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. మీరేం చెప్తే అది చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. సరే, ఇందులో దాక్కో.
చెప్పరా ఓ క్యాసెట్ ఎక్కడ దాచావో చెప్పు. ఆ క్యాసెట్ నేను ఎప్పుడో కాల్ చేశాను. దివాకరం, నీ కోసం కాలనీ అంతా కళ్ళు తిరుగుతున్నానయ్యా. నువ్వు క్షేమంగా ఉండాలంటే మన ఇంటికి వెళ్దాం పదా. ఏమిటి అలా చూస్తున్నావు? భువనేశ్వర్ నేను తీసుకురామందయ్యా. వెళ్దాం పదా, వెళ్దాం. లోపల తీసురా మావయ్య. గోపీచంద్ ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏమో నాకు తెలీదు. ఎక్కడికే? దయచేసి మా మేడం గారిని పిలుచుకురండి. నిజమే, ఈ తుఫాన్లో కృపామణి గారు ఎక్కడుందో ఏమిటో. మాట ఏమండి, కొంప తీసి కృపామణి గారిని పిలుచుకొచ్చారు. గోపిని పిలుచుకోండి, వెళ్ళండి. దివాకరం, ఆయన బయలుదేరారు కృపామణి గారిని తీసుకురావడానికి. నువ్వేం భయపడకు, రెస్ట్ తీసుకో. దివాకరం ప్రాణాలు పోయేలా ఉన్నాయి. త్వరగా పదండి డాక్టర్ గారు. అలాగే, ప్లీజ్ ప్లీజ్. ఆ దివాకరం గడు ఎక్కడ? ఇదిగో ఈ మనిషి చేసిన పని. వెళ్ళి నిన్ను తీసుకురమ్మంటే ఓ తెగ జాలి పడిపోయి కృపామణ్ణి తీసుకొచ్చాడు. ఇప్పుడే ఆవిడ గారు ఇంటికి ఇడ్చుకెళ్ళింది వాణ్ణి. ఆ క్యాసెట్ ఎక్కడ దాచావు? గోపి, ఆ క్యాసెట్ నేను ఎప్పుడో కాల్ చేశాను రా.
దివాకరం గారు సుబ్రహ్మణ్య గారు తలుపు తీయండి. సుబ్రహ్మణ్య గారు ఏమండి తలుపు తీయండి. దివాకరం గారు సుబ్రహ్మణ్య గారు ఏమండి తలుపు తీయండి. దివాకరం గారు తలుపు తీయండి. సుబ్రహ్మణ్య గారు ఏమండి తలుపు తీయండి. ఈ హత్య నేనే చేశానండి. నన్ను వదిలించుకోవడానికే మీరు ఒప్పందం పెట్టారు నాకు తెలుసు. కానీ మీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో మిమ్మల్ని గెలుచుకోవడానికి ఈ నెల్లాళ్ళు నేను పచ్చి నిజాలే చెప్పాను. అలా చెప్పి ఎంతో మందిని బాధ పెట్టాను. నేను బాధపడ్డాను, మిమ్మల్ని బాధ పెట్టాను. కానీ ఈ ఆఖరు రోజు ఎవరూ లేని నాకు కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసిన మేడం గారు నన్ను రక్షించడానికి ఆ గోపిగాడిని చంపింది. ఆవిడ చేసిన త్యాగం కొన్ని గంటలు గడిస్తే మీరు పెట్టిన ఒప్పందంలో నేను గెలుస్తానని తెలుసు కూడా అబద్ధమే చెప్పాను. కాబట్టి మన ప్రేమ పందెంలో నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పందాలు వేయనండి. ఈ జన్మలో మీకు కనిపించను కూడా. నిజమే చెప్పుంటే పందిని గెలిచేవారు, కానీ అబద్ధంతో నా మనసు కూడా గెలుచుకున్నారు. గోపి నేను హత్య చేయలేదని మీకు చెప్పిన విషయం పోలీసులకు తెలియనివ్వనని నాకు మాట ఇవ్వండి. మాట ఇవ్వడం ఏమిటయ్యా? కృపామణి గారు పోలీసులకు అంతా చెప్పేశారు. పోలీసులు కూడా హత్య ఆత్మరక్షణార్థం జరిగింది కాబట్టి పెద్ద శిక్ష పడకపోవచ్చన్నారు. ఇంకా అలా చూస్తావేమిటి? ఇవాళ ఏప్రిల్ 1 నీ ఒప్పందం నుంచి, జైలు నుంచి విడుదలయ్యి మా భువనేశ్వరికి ఆజన్మ ఖైదీ అవ్వబోతున్నావు. ఆల్ ద బెస్ట్ అబ్బాయి దివాకరం.